నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అనంత్ శ్రీరామ్ నిజంగా హైందవ శంకారామంలో ఆయన మాట్లాడిన మాటలు సినీ ఇండస్ట్రీని కుదిపేశాయని చెప్పొచ్చు. ఇక ఆయన స్పీచ్ అనేది యావత్ భారతాన్ని ఓన్ చేసుకుంది అండ్ అబ్బురపరిచింది అని చెప్పొచ్చు. సినీ పరిశ్రమలో గూడు కట్టుకున్న హైందవ వ్యతిరేకతపై ఏకంగా శంకారావాన్నే పూరించారు. డైరెక్ట్ గా సినీ పెద్దలనే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. కర్ణుడి వంటి దుర్మార్గుడిని కల్కి సినిమాలో హీరోగా చూపించడమేంటని ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మాండ నాయక అనే ఒక్క పదం ఉంటే ఆ పాటను అంగీకరించనని తెగేసి చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారని లోగుట్టు బయట పెట్టారు. దీంతో ఇప్పుడు అనంత్ శ్రీరామ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. అయితే అతని స్పీచ్ పై మేధావుల ముసుగేసుకున్న లెఫ్టిస్టులు, ఎర్ర జెండా కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడికి దిగుతున్నారు. విశ్లేషకుల పేరుట కమ్యూనిస్టు పార్టీకి కొమ్ము కాసేవారు అనంత శ్రీరామ్ పై బురద జల్లడం మొదలు పెట్టారు. సినీ ఇండస్ట్రీలో హైందవ వ్యతిరేకత నేటిది కాదు. తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచే ఈ వ్యతిరేకత ఉంది. మనందరికీ తెలిసిన పాత సినిమా దానవీర శూరకర్ణ. అందులో సీనియర్ ఎన్టీఆర్ కర్ణుడి వేషం వేసుకున్నారు. ఈ సినిమా ద్వారా కర్ణుడు ఎంత మంచివాడో చెప్పారు. కర్ణుడు దానం చేయడంలో గొప్పవాడని, అతడు జాతి పేరిట అన్యాయానికి గురైనట్లు చూపారు. అందులో ఎంత మాత్రమూ నిజం లేదు. నిండు సభలో ద్రౌపదిని వివస్రను చేయమని చెప్పినవాడు కర్ణుడు. గాంధర్వులతో యుద్ధ సమయంలో పారిపోయిన పిరికివాడైన కర్ణుడు వీరుడెలా అవుతాడు? సరిగ్గా అనంత్ శ్రీరామ్ ఇదే చెప్పారు. అది పూర్తిగా పురాణాలను వక్రీకరించి రాసిన కథ. అదే సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడు ఇతరాత్ర పాత్రలను కూడా పోషించిన కర్ణుడిని హీరోగా చూపాలని అనుకున్నారు. అప్పట్లో సినిమాల పట్ల అంతగా అవగాహన లేదు కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. కేవలం ఒక సినిమానే కాదు, పాటల్లో కథల్లోనూ హైందవ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అనంత్ శ్రీరామ్ మండిపడ్డారు. దమ్మారే దమ్, హరే కృష్ణ హరే హరే రామ్ అంటూ ఓ ఐటెం పాటలో ఇస్కాన్ వారి నినాదాన్ని వాడారని చెప్పారు. దీంతో పాటు 15 ఏళ్ల క్రితం తాను స్వయంగా ఎదురు చూసిన ఓ ఘటన గురించి వివరించారు. చిత్రీకరణలో, గీతాలాపనలో తనకు ఎన్నో రకాల అవమానాలు జరిగాయన్నారు. ఒక దర్శకుడు పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే పదం ఉండకూడదని చెప్తే 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి నేను పాటలు రాయలేదని వెల్లడించారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలి, లేదంటే హిందువులే పూర్తిగా వాటిని బహిష్కరించాలి. అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయని చెప్పారు అనంత శ్రీరామ్. అయితే అనంత శ్రీరామ్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. సినీ ఇండస్ట్రీపై ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఆయన బాహాటంగా వెల్లడించారు. అదే ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలకు కొంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. కానీ ఆయనపై కొంతమంది లెఫ్టిస్టులు విరుచుకుపడుతున్నారు. అనంత శ్రీరామ్ ని అనంత పైత్యం అని ఒకరు, ఆయన స్వారీ చెప్పాలని మరొకరు, సీనియర్ ఎన్టీఆర్ ని అవమానిస్తారా అని ఇంకొకరు, ఇలా ఆయనపై ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నారు. మరికొంతమంది అయితే జుగుస్సాకరంగా ఆయన అద్దాలను తీసి చూస్తే ప్రపంచం సరిగా కనిపిస్తుందంటూ హేకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసేవారంతా కమ్యూనిస్టు పార్టీ జెండాలను భుజాన మోసి తమ జీవితాల్లో ఏదీ సాధించలేక ఇక జెండాలతో లాభం లేదనుకొని విశ్లేషకులుగా వార్తల్లో కనిపించేవారే. తాము కమ్యూనిస్టులమని చెప్పుకునే ధైర్యం లేని స్థితిలో వీరంతా ఇప్పుడు బతుకేడుస్తున్నారు. వీరి పెట్టుబడి అంతా హిందూ ద్వేషమే. ఎవరైనా సనాతన ధర్మం గురించి మాట్లాడితే వీరికి గిట్టదు, అందుకే తిట్టిపోస్తారు. అనంత్ శ్రీరామ్ ని వ్యతిరేకించే క్రమంలో వీరంతా కామన్ గా చెబుతున్నది ఒకటే, ఆయన ఇండస్ట్రీలో ఇవాళ వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ నిలబడాలంటే అందుకు ఆద్యులు సీనియర్ ఎన్టీఆర్. అటువంటి వ్యక్తిని ఓ బుడతడ తిట్టడం ఏంటి అని వీరి వార్తనం. నిజానికి అనంత శ్రీరామ్ ఎన్టీఆర్ ని ఏమీ అనలేదు, కర్ణుడిని హీరోగా చూపడాన్ని మాత్రమే తప్పుపట్టారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ పేరును కూడా పలకలేదు. అయితే అనంత్ శ్రీరామ్ దెబ్బ కొట్టాలంటే ఇండస్ట్రీలో పెద్ద తలకాయల్ని పట్టుకోవాలన్నది వీరి ప్రధాన ఉద్దేశం. అందుకే ఉద్దేశపూర్వకంగానే సీనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకలోకి తెచ్చారు. ఆయననే తిట్టిపోసేంత పెద్దవాడయ్యాడా అని ప్రశ్నించారు. అనంత్ శ్రీరామ్ ని కొద్దిసేపు పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ అయితేనేమి, ప్రభాస్ అయితేనేమి, ఎవరైనా హిందూ ధర్మాన్ని కించపరిస్తే నిలదీసేందుకు హిందువులు సిద్ధంగానే ఉన్నారు. ఇప్పటికీ చాలా సినిమాలను వ్యతిరేకించారు. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ప్రభాస్ ఆది పురుష్ ఎలా బొక్కబోర్లా పడిందన్నది సమీప గతంలో ఉన్న ఉదాహరణే. ఇక ఆ సినిమాలో సీత, రాముడు, రావణుల పాత్రలను పూర్తిగా కమర్షియల్ చేశారు. ఇక హిందువుల్లో దేవీ దేవత వేషాధారణ విషయంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని కాదని మరో కోణంలో చూడలేని పరిస్థితి. అటువంటిది పూర్తిగా వక్రీకరించి ఈ సినిమాను నిర్మించడంతో అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా. దీనిపై ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే వ్యతిరేకత వ్యక్తమైంది. సినిమా విడుదలైనప్పుడు కానీ డైరెక్టర్ ఓం రౌత్ కు బుద్ధి రాలేదు. ఒకప్పుడు సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లే దిక్కు కాబట్టి అప్పటి సినిమాలకు పోటీ లేకపోవడం,
సోషల్ మీడియా యుగం కాకపోవడంతో వీరి ఆటలు సాగాయి. అదే సీనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమా తీస్తే ఖచ్చితంగా దాన్ని అట్టర్ ఫ్లాప్ చేసేవారు హిందువులు. ఈ ఎర్ర తివాజీ కమ్యూనిస్టులు చెప్పినట్లు సీనియర్ ఎన్టీఆర్ సినీ పరిశ్రమకు దేవుడే కావచ్చు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీకి పునాదులు పడి ఉండొచ్చు. నటనా కౌశలంలో ఆయన గొప్పవారే కావచ్చు. నటనలో గొప్పవారైనంత మాత్రాన హిందూ దేవుళ్లను కించపరిచేంత హక్కు ఆయనకు ఎవరిచ్చారు? ప్రభాస్ బాహుబలి సినిమా హిట్ అయినంత మాత్రాన హిందూ ధర్మాన్ని కించపరచడానికి లైసెన్స్ ఏమైనా లభించిందా? సినీ ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకత ఇప్పటిది కాదు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితము కాదు. బాలీవుడ్ లో ఈ ధోరణి మరింత ఎక్కువగానే ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియా పుణ్యమాని సినిమాల్లోని హిందూ వ్యతిరేకత సామాన్యులకు కూడా అర్థమవుతుంది. సాధారణ పౌరుల్లోనూ దీనిపై అవగాహన ఏర్పడుతుంది. అందుకే కొన్ని సినిమాలు కోట్లు పెట్టి తీస్తున్న అట్టర్ ఫ్లాప్లను అందుకుంటున్నాయి. ఇదే సమయంలో అనంత శ్రీరామ్ వంటి వారు బయటకు వచ్చి మాట్లాడటము మంచిదే. సినీ రంగానికి చెందిన వారు ఇలా మాట్లాడటం వల్ల మరింత మార్పు వస్తుంది. పవన్ కళ్యాణ్ సైతం వారాహి డిక్లరేషన్ సభలో సినీ ఇండస్ట్రీని ప్రశ్నించారు. హీరోలు, డైరెక్టర్లు హిందూ ధర్మాన్ని ద్వేషించడం మానుకోవాలని సూచించారు. అదే తరహాలో ఇప్పుడు అనంత శ్రీరామ్ కూడా మాట్లాడారు. కాబట్టి అనంత శ్రీరామ్ మాట్లాడింది 100% నిజం. ఇందులో ఆయనను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇక అతనిపై విమర్శలు చేస్తున్న ఎర్రతివాచి మేధావులు తమను ఇప్పటికీ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారన్న విషయాన్ని ఆలోచిస్తే బెటర్. లేకపోతే ఇలాగే ఏదో ఒక మాధ్యమంలో విశ్లేషకులుగా తమ అక్కస్సు వెళ్ళగక్కడానికి తప్ప మరెందుకు పనికిరానన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం అయినా సరే ఈ ఛానల్ని ముందుకు నడపడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది. మీరు తప్ప ఈ ఛానల్ ముందుకు నడవడానికి ఇంకెవరి సహాయం కూడా లేదు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.